మంచిర్యాల జిల్లా కోటపల్లి పోలీస్ స్టేషన్ని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులని పరిశీలించారు. సిబ్బంది పనితీరు, ఫిర్యాదుదారుల పట్ల వారు ప్రవర్తిస్తున్న తీరు వంటి వివరాల్ని అడిగి తెలుసుకున్నారు. లా అండ్ ఆర్డర్, రికార్డు మెయింటెనెన్స్ విచారణలో అధికారుల పనితీరు తెలుసుకోవడానికి ఒక వివరణాత్మక తనిఖీ చేయడం జరిగిందని సిపి తెలిపారు. డీజీపీ కార్యాలయం నుంచి ఇటీవల రామగుండం పోలీస్ కమిషనరేట్కి 3 అవార్డులు రావడం జరిగిందని తెలిపారు. పనితీరులో అధికారులు స్టాండర్డ్ మెయింటెనెన్స్ చేస్తే అవార్డులు ఖచ్చితంగా వస్తాయని తెలిపారు. ఇటీవల నిర్వహించిన లోక్ అదాలత్ ద్వారా కమిషనరేట్ పరిధిలో 1000కి పైగా కేసులు పరిష్కరించబడ్డాయని తెలిపారు. ఇన్వెస్టిగేషన్లో సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహించి కేసులు త్వరితగతిన ఛేదించడానికి అవసరమయ్యే నైపుణ్యాన్ని అధికారులలో పెంపొందించడం జరుగుతుందని తెలిపారు. లాస్ట్ కంప్యూటర్లో ఫిట్ చేస్తున్నాం వల్ల రిసీట్ ఇస్తున్నాం. రిసీట్ బుక్ ఆన్లైన్ రిసీట్ ఇచ్చి 197 రిసెప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా నెట్వర్క్ ఇది నెట్వర్క్ ఇది కేబుల్ సార్, మన లోకల్ కేబుల్ ఇది ల్యాబ్స్ ఎంట్రెన్స్ కవర్ అవుతుందా? ఎంట్రెన్స్ మొత్తం కవర్ అవుతుంది. బ్యాకప్ కూడా మంచి బ్యాకప్ అవుతుంది సార్. మాకు జూమ్ చేయొచ్చా? సార్ మోటార్ అయితే సార్ ఐడెంటిఫికేషన్ సార్ సార్ ఎస్ షూటింగ్ నెంబర్ కూడా నెంబర్ కూడా సార్ ఇప్పుడు మనకి బ్రాడ్బ్యాండ్ సార్, అంతే ఇందులో డిస్ప్లే కదా సార్, ఇందులో చూపిస్తుంది. మా ఈ 40 కెమెరాస్ ఇందులో వస్తున్నాయి. లైవ్ కెమెరాస్ నెట్వర్క్ ఇది నెట్వర్క్ సార్. ఇది కేబుల్ సార్, మన లోకల్ కేబుల్. ఇది ల్యాబ్స్ ఎంట్రెన్స్ కవర్ అవుతుందా? ఎంట్రెన్స్ మొత్తం కవర్ అవుతుంది. బ్యాకప్ కూడా మంచి బ్యాకప్ పెట్టాం సార్. మనకు జూమ్ చేయొచ్చా? చేయాలి సార్. మోటార్ సార్ ఐడెంటిఫికేషన్ సార్ చాలా సార్ ఎస్ షూటింగ్ నెంబర్ కూడా నెంబర్ కూడా సరే బార్డర్లో కొన్నాళ్ళు బార్డర్ నది బార్డర్. అందరికీ నమస్కారం. ఈరోజు కోటపల్లి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్షన్ చేయడానికి రావడం జరిగింది. ఇది ప్రతి పోలీస్ స్టేషన్ సర్కిల్ ఆఫీసు, ఏసీపీ ఆఫీసు, డీఎస్పీ ఆఫీసు ఒక సంవత్సరంలో యూనిట్ ఆఫీసర్ సిపి కావచ్చు, ఎస్పీ కావచ్చు, మొత్తం అన్ని ఓవరాల్గా టాప్ టు బాటమ్ లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ, తర్వాత రికార్డ్స్ మెయింటైన్ చేయడం కానీ, తర్వాత ఇన్వెస్టిగేషన్లో ఎలా పనితీరు ఎలా తీసుకోవడానికి ఒక డీటెయిల్డ్ ఇన్స్పెక్షన్ చేయబడుతుంది. దాంట్లో భాగంగానే ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ
మెనూని మాట్లాడడం జరిగింది. మెనూ యొక్క గార్డ్ ఆఫ్ ఆనర్ తీసుకోవడం జరిగింది. గార్డ్ ఆఫ్ ఆనర్ పాలన చేశారు. తర్వాత రిసెప్షన్కి కౌంటర్ చూశాను. రిసెప్షన్ అప్ టు డేట్గా ఉంది. తర్వాత పబ్లిక్ని వస్తున్నప్పుడు పబ్లిక్తో ఎట్లాగా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళ యొక్క గ్రీవెన్స్ని, వాళ్ళ యొక్క బాధని ఎలా తీసుకొని తర్వాత సింపథెటిక్గా ఎంపథెటిక్గా ఇమ్మీడియట్గా కేసు రిజిస్టర్ చేయడము, రిసీట్ ఇవ్వడము ఇవన్నీ చేస్తున్నారు. రీసెంట్గా మా రామగుండంలో 3 అవార్డ్స్ రావడం జరిగింది. అది కూడా ఇది హైదరాబాద్ లెవెల్లో, డీజీ ఆఫీస్ లెవెల్లో ఎవరికి తెలియకుండా చేసిన ఎంక్వైరీలో బెల్లంపల్లికి, వన్టౌన్కి, తర్వాత ధర్మాకి, తర్వాత అనేదర్ పోలీస్ స్టేషన్కి దీనికి మనకు రావడం జరిగింది. సో ఇలా పనితీరులో స్టాండర్డ్ మెయింటైన్ చేస్తే డెఫినెట్గా అవార్డ్స్ వస్తాయి. తర్వాత నిన్న కూడా మా ఆఫీసర్స్ అందరూ నా ఇన్స్ట్రక్షన్ని పాటించి చాలా కేసెస్, మోర్ దెన్ 3000 కేసెస్ ఈ లోక్ అదాలత్లో కంపౌండబుల్ కేసెస్ని లోక్ అదాలత్లో సాల్వ్ చేయడం జరిగింది. సో ఇంకా కమింగ్ డేస్లో ఇన్వెస్టిగేషన్ స్కిల్స్లో నేను బాగా ఆరితేరాలని వాళ్ళందరినీ గైడ్ చేయడం జరుగుతుంది. ఐ హోప్ దే విల్ డూ ఇట్. సో ఫర్ ఇన్స్పెక్షన్, ఇంటర్నల్ ఇన్స్పెక్షన్ స్టార్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా రేషన్ డీలర్ల సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని మంచిర్యాల రేషన్ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు మోటపలుకుల సత్తయ్య అన్నారు. తమ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంఘం ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ దీపక్ కుమార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డీలర్లందరికీ గౌరవ వేతనం చెల్లించాలని, అదేవిధంగా హెల్త్ కార్డులు మంజూరు చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో డీలర్లకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని వినతి పత్రంలో పేర్కొన్నట్లు తెలిపారు. క్వింటాల్కి 300 రూపాయల కమిషన్తో పాటు 10 లక్షల ఇన్సూరెన్స్ అమలు చేయాలని అన్నారు. బియ్యం బస్తాల దిగుమతి, హమాలీ ఛార్జీలు ప్రభుత్వం భరించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన 20 పైసల కమిషన్ నుండి రాష్ట్ర ప్రభుత్వం 10 పైసలు ఏప్రిల్ 2022 నుండి నవంబర్ 23 వరకు ఏరియల్స్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గ్రామంలో, పట్టణంలో ప్రభుత్వ స్థలంలో రేషన్ దుకాణం నిర్వహణకి స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రేషన్ డీలర్ల ఐక్యత, రేషన్ డీలర్ల గౌరవం, కమిషన్, రేషన్ డీలర్ల కమిషన్, గౌరవం, వేతనం, ఐక్యత, రేషన్ డీలర్ల ఐక్యత, జై జై డీలర్, రేషన్ డీలర్లారా, రేషన్ డీలర్లారా ఐక్యత, రేషన్ డీలర్ల ఐక్యత, రేషన్ డీలర్ల కమిషన్, రేషన్ డీలర్ల గౌరవ వేతనం, రేషన్ డీలర్ల ఐక్యత వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, రేషన్ డీలర్ల ఐక్యత, రేషన్ డీలర్ల గౌరవ వేతనం. మా రాష్ట్ర రేషన్ డీలర్ల గౌరవ అధ్యక్షుని ఆదేశం మేరకు, రాజకోటి నాయకుని ఆదేశం మేరకు మరి మంచిర్యాల జిల్లాలో మరి ఈరోజు మన పిటిషన్ ఇవ్వడానికి మంచిర్యాల జిల్లా నుంచి తరలించినటువంటి డీలర్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మా సమస్యల పరిష్కారం కొరకు మరి మంచిర్యాల గ్రీవెన్స్ డేనా మరి కలెక్టర్కు పిటిషన్ ఇవ్వడం జరుగుతుంది. మా యొక్క డిమాండ్ ఏంటంటే, మరి ఆ రోజు ఉన్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నికల ముందు మాకు మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి 5,000 గౌరవ వేతనం, అదేవిధంగా మరి 300 రూపాయల కమిషన్, మాకు 5,000 రూపాయలు, 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్, మరి అదేవిధంగా 1% తరుగు ఇవ్వాలి. తాత్కాలికంగా ఉన్నటువంటి డోక్రా గ్రూప్ సభ్యులకు ఇచ్చినటువంటి పర్మనెంట్ డీలర్షిప్ క్యాన్సిల్ చేయాలి. మరి రేషన్ డీలర్ చనిపోయిన కుటుంబానికి అక్షరాల 50,000 రూపాయలు నగదు ఇవ్వాలి. కరోనా మహమ్మారి మరణించినటువంటి డీలర్లకు ఎలాంటి నిబంధన లేకుండా కుటుంబ డీలర్షిప్ ఇవ్వాలి. గ్రామంలో, పట్టణంలో, ప్రభుత్వ స్థలంలో రేషన్ దుకాణాల నిర్వహణ స్థలం కేటాయించాలి.
కేంద్ర ప్రభుత్వం పెంచినటువంటి 20 పైసల కమిషన్ నుండి రాష్ట్ర ప్రభుత్వానికి 10 పైసలు ఏప్రిల్ నుండి ఇవ్వాలను, వివిధ నాణ్యమైన నిత్యావసర సరుకులు రేషన్ షాప్ ద్వారా ఇవ్వాలి. అదేవిధంగా మా రాష్ట్ర నాయకుడు నాయకుడు రాజు గారు మొన్న పోయిన నెల 24 తారీఖు నాడు మహా మీటింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ రోజు 33 జిల్లాల అందరు కలెక్టర్లకు ఈ రేషన్ డీలర్ల పక్షాన మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ మేము తీసుకెళ్లి మన రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇవన్నీ సబ్మిట్ చేసి ఇమీడియట్లీ మా యొక్క డిమాండ్స్ అన్ని పరిష్కారం చేయడానికి మేము నిరంతరం ఈ యొక్క ఉద్యమం చేస్తామని ఈ ఉద్యమాన్ని ఇదే కొనసాగించి మరి రాబోయే రోజుల్లో, ఎందుకంటే మాకు తాత్కాలిక టైం లోపలనే ఒక మూడు నెలల లోపలనే మా సమస్యలన్నీ పరిష్కారం చేసి మరి ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మా యొక్క పేద డీలర్లను ఆదుకోవాలని మళ్ళొకసారి ఈ యొక్క మంచిర్యాల జిల్లా రేషన్ డీలర్ల పక్షాన మరి కోరుకుంటూ హాజీపూర్ మండలంలోని రాపల్లి, నర్సింగాపూర్, గుడిపేట్, నమ్నూరు, ముల్కల్న, వేంపల్లి గ్రామాల్లో కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేద మహిళలకి చీరల్ని పంపిణీ చేశారు. సోమవారం మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని రాంపల్లి, నర్సింగాపూర్, గుడిపేట్, నమ్నూరు, ముల్కల్న, వేంపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు కోడలు శైలేఖ్య, సోదరీమణులు రుక్మిణి, సత్యశ్రీలు నిరుపేద మహిళలకి బతుకమ్మ చీరల్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట రవి, పెంట రజిత, డిసిసి ఉపాధ్యక్షులు రాజేశ్వరరావు, మాజీ జెడ్పీటీసీ పుస్కూరి శిల్పా శ్రీనివాస్, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ పయ్యావుల పద్మముని, కర్ణమామిడి పిఎస్సిఎస్ చైర్మన్ కోట సత్తయ్య, మంచిర్యాల పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ రాసమల్ల శ్రీనివాస్ గౌడ్, వేంపల్లి మాజీ ఎంపీటీసీ డేగబాపు, మంచిర్యాల మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ వడ్డే శ్రీనివాస్, మాజీ సర్పంచులు ఒలపు శారదా రమేష్, పొట్టల సుమలత, శ్రీశైలం గౌడ్, పొట్టె మహేందర్, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు అంకం కృష్ణమూర్తి, అంకం మారుతి, కందుల రమేష్, ఆల్లముల నాగయ్య, సాయిని రామచంద్రరావు, ఐలవేని హనుమంతరావు, దొమ్మటి లక్ష్మణ్, దొమ్మటి బాపన్న, ముడిమడుగుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ జెండా వీరుడు మనగంట, ఎదురెవడే ఉన్నా ఎదురిస్తాడంట, సుడిగుండోలక ఎదురెళ్ళేటి గుండె తనదంట. మంచిర్యాల పులిబిడ్డ అన్నా సాగరన్న, మన గుండెల్లో నా నిండిండే అన్నా సాగరన్న, వాళ్ళ కొక్కిరాల వంశంలో నా ప్రేమ్ సాగరన్న, వాళ్ళ కొదమా సింహం లాంటోడే అన్నా మాయన్న, వాళ్ళ బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మన అన్న ప్రేమ్ సాగరన్న. ధన 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 దర్వుల మూతల కదిలొస్తుందమ్మో పులి బిడ్డ ప్రేమ్ సాగరన్న. వాకలి కడుపుల్లో మంచిర్యాల పట్టణాన్ని డ్రోన్ కెమెరాల ద్వారా సర్వే నిర్వహించి మాస్టర్ ప్లాన్ సవరించాలని మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేసింది. సోమవారం మున్సిపల్ కార్యాలయం సమావేశ మందిరంలో చైర్మన్ డాక్టర్ రావుల ఉప్పలయ్య అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎజెండాలోని పలు అంశాలపై చర్చించి తీర్మానం చేశారు. సర్వే ఆఫ్ ఇండియా డిటిసిపి సహకారంతో సర్వే చేసి మాస్టర్ ప్లాన్ రూపొందించాలని సంకల్పించారు. 60,90,000 రూపాయల జనరల్ ఫండ్తో అభివృద్ధి పనులు చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ సల్లా మహేష్, కమిషనర్ మారుతి ప్రసాద్, ఎంఈ మసూద్, ఇతర అధికారులు పాల్గొన్నారు. అక్టోబర్ 7న సింగరేణిలో పనిచేస్తున్న కార్మికులకి లాభాల వాటాని యాజమాన్యం చెల్లించనుందని ఏఐటియుసి సెంట్రల్ సెక్రటరీ అక్బర్ అలీ అన్నారు. మందమర్రి ఏరియాలోని రామకృష్ణాపూర్,
ఉపరితల గనిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత కొన్ని సంవత్సరాలుగా కంపెనీకి వచ్చిన వాస్తవ లాభాలని కార్మికులకి వివరిస్తూ కొత్త ప్రాజెక్టులని వచ్చిన లాభాల్లో ఖర్చులను తీసిన అనంతరం మిగిలిన నెట్ ప్రాఫిట్ నుండి 10% నుండి 33% వరకు లాభాల వాటాని పెంచుతూ కార్మికులకి సగటున 1,90,000 రూపాయలు వస్తాయని వివరించారు అక్బర్ అలీ. అంతేకాకుండా కాంట్రాక్టు కార్మికులకి లాభాల వాటలో 5,000 రూపాయలు చెల్లించడానికి యాజమాన్యంతో చర్చించి ఒప్పించడం జరిగిందని తెలిపారు. లేనిపోని అపోహల్ని సృష్టించి కొన్ని సంఘాలు కార్మికుల్ని అయోమయానికి గురిచేస్తున్నాయని, కార్మికుల సంక్షేమం కొరకు ఎప్పుడూ ఏఐటీయూసీ పోరాటాలు చేస్తుందని గుర్తు చేశారు. ఈ సమావేశంలో ఫిట్ సెక్రటరీ రామకృష్ణ, అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీ రాజ్ కుమార్, నాయకులు వెంకటేశ్వర్ రెడ్డి, రాజేశ్వరరావు, బాలరెడ్డి, గోవర్ధన్ రెడ్డి, శంకర్, జగన్, శశి, రాయమల్లు తదితరులు పాల్గొన్నారు. తర్వాత సమ్మె చేసి సాధించుకున్నాం కాబట్టి అటువంటి హక్కులు పోయే పరిస్థితి వస్తుంది. వాస్తవ లాభాలు గతంలో ప్రకటించకపోయేది. ఈసారి ముఖ్యమంత్రి గారు ఏం చేసిండ్రు, అసలు లాభాలు ఎంత వచ్చినాయా అని చెప్పేసి మొత్తం లాభాలు ప్రకటించి అందులో నుంచి 33% ఇవ్వడం జరిగింది. అంతకుముందు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ టీబీజీ కేసు ఉన్నప్పుడు ఏం చేసేది, ఎక్కడికెక్కడి కోతలు పెట్టేసి ఇవే లాభాలని చెప్పేసి దాని నుంచి ప్రకటించడం జరిగింది. దానివల్ల కార్మికులు అది కరెక్టే అనుకున్నారు. కానీ గత సంవత్సరమే మనకు తెలుసు 2% సిఆర్ఎస్ఆర్ నిధులని 82 కోట్లు కేటాయిస్తే ఆ 82కు 2% అంటే ఎంత రావాలా, 4,000 కోట్లు రావాలా. కానీ ఎంత చేసిండ్రు, 2,000 అని ప్రకటించిండ్రు. మరి మోసం కదా. అంటే మోసం చేసిన వాళ్ళని నమ్ముదామా, వాస్తవాలు చెప్పిన వాళ్ళని నమ్ముదామా? కాబట్టి వాస్తవంగా వచ్చిన లాభాల నుంచి 33% మనకు రావడం జరిగింది. అది ప్రకటించడం జరిగింది. అందరు కార్మికులకు వస్తుంది అది. అదే రకంగా నిన్ననే చర్చలు జరిగినాయి. దాదాపు మేనేజ్మెంట్ అసలు దిగిరాని పరిస్థితులలో 85,000 ఇస్తామంటే మన వాళ్ళు 1,00,000కు పెట్టిండ్రు, 1,25,000కు వచ్చిండ్రు. అక్కడ కొన్ని సందర్భాల్లో మరి బహిష్కరణ కూడా జరిగింది చర్చలు. తర్వాత చివరికి లాస్ట్కు 93,750 రూపాయలు పెంచడం జరిగింది. మరి ఏదైనా ఉంటే మనం చెప్పినాం 1,00,000 రూపాయలని చెప్పినాం. సరే 1,00,000 రాకపోవచ్చు. మనం ఏం చేస్తాం, ఒప్పందాలు చేసేటప్పుడు ఒక 10-20 డిమాండ్లు పెడితే 4-5 వస్తాయి కదా అని చెప్పి పెడతాం. కానీ లేదు మొత్తం తెత్తనే అగ్రిమెంట్ చేయాలి, కార్మికులతో సంతకాలు చేయించుకొని చేయాలంటే ఇక మన జీవితంలో సింగరేణిలో ఏ ఒక్క ఒప్పందం జరిగి ఒక అగ్రిమెంట్ జరిగి మనకి హక్కు వచ్చే పరిస్థితి ఈ రకంగా ఉంటే. మంచిర్యాల శాసనసభ సభ్యుడు కొక్కిరాల ప్రేమ్సాగర్రావు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆధ్వర్యంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. నియోజకవర్గం మొత్తంలో మహిళలకి చీరలు పంచుతున్నారు. సోమవారం హమాలీవాడలోని హనుమాన్ షిరిడి సాయి ఆలయం చౌరస్తాలో ప్రేమ్సాగర్రావు కోడలు కొక్కిరాల శైలేఖ్య చేతుల మీదుగా చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. బతుకమ్మ పర్వదినం సమీపిస్తుండటంతో చీరలు పంపిణీ వేగవంతం చేశారు. ప్రేమ్సాగర్రావు సురేఖ శ్రీరాంపూర్లో చీరల పంపిణీ ప్రారంభించగా ఆయన సోదరిమణులు చీరలు పంచుతున్నారు. ఎవరైతే చీరలు తీసుకొని వెళ్ళిన వారు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉండి ఈ రోజు మంచిర్యాల పట్టణ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు 2 టౌన్లో ప్రతి సంవత్సరం పిఎస్ఆర్ గారు వారి తండ్రి గారైన శ్రీ రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆడపడుచులకు ప్రతి సంవత్సరం సద్దుల బతుకమ్మ కానుకగా ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ముఖ్య అతిథిగా శైలమ్మ గారు ఇక్కడికి రావడం జరిగింది. వారి కోడలు గారి చేతుల మీదుగా ఈ బతుకమ్మ చీరల పంపిణీ ఇక్కడ జరుగుతున్నది. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఈ విధంగా చీరలు ఇస్తూ ఆడపడుచులను వాళ్ళ సొంత అన్నదమ్ములు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నా కూడా కానీ ప్రతి సంవత్సరం గెలిచినా ఓడినా రాజకీయాలకు సంబంధం లేకుండా ఈ విధంగా పంపిణీ చేస్తున్న
మన కొక్కిరాల ప్రేమసాగరరావు సురేఖమ్మల గారికి మా రెండో పట్టణ ప్రజలందరి తరఫున నేను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా ప్రతి ఒక్క ఇక్కడికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్క నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఆడపడుచులకు ప్రతి ఒక్కరికి ఈ విధంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు బతుకమ్మ కానుకగా గత 10 సంవత్సరాల నుండి గెలిచినా ఓడినా కూడా నేను ఆడపడుచులకు నేను బతుకమ్మ చీరలు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇస్తానని మాట ఇచ్చిన సందర్భంగా ప్రీతమ నాయకులు ప్రేమసాగరరావు ఎమ్మెల్యే గారు ఈ సంవత్సరము ఇది 7వ సంవత్సరము ఆడపడుచులందరూ కూడా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. తర్వాత అందరూ కూడా ఆడపడుచులందరూ కూడా తనని ఆయురారోగ్యంగా ఉండాలని దీవించాలని కోరుకుంటున్నాను. ఎస్సీ వర్గీకరణ చేయాలని దండి మండలంలో ఎంఆర్పీఎస్ నాయకులు తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు. సోమవారం మంచిర్యాల జిల్లా దండేపల్లి స్థానిక మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట ఎంఆర్పీఎస్ నాయకులు ఎస్సీ వర్గీకరణ చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు మాట్లాడుతూ ఇటీవల జరిగిన దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం రాష్ట్రాల వారీగా ఏబీసీ వర్గీకరణ చేసుకోవచ్చు చెప్పడం జరిగిందని, దాన్ని కొందరు మాల నాయకులు తప్పుపడుతున్నారు అన్నారు. బీసీలో వర్గీకరణ ఉన్నప్పుడు ఎస్సీలో వర్గీకరణ ఉండాలన్నారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందా కృష్ణమాదిగా పోరాడి తీసుకురావడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కేసు వేసి దాన్ని కొట్టేపించడం జరిగింది. అదేవిధంగా మరి ఇటు పోరాటాలు చేస్తూ అటు మరి న్యాయస్థానాన్ని ఆశ్రయించి సుప్రీంకోర్టులో దశల వారీగా ఇన్నేళ్ళు సుప్రీంకోర్టుతో ఆయన పోరాటం చేశాడు. మరి అన్యాయం జరిగిన వారికే న్యాయం జరగాలనే కోణంలో సుప్రీంకోర్టు ఆలోచించి మరి బీసీలో కూడా ఏబీసీలో వర్గీకరణ ఉన్నది కదా, మరి ఎస్సీలో కూడా వర్గీకరణ చేయొచ్చు. నష్టపోయిన వాళ్ళు ఎప్పుడు నష్టపోతే బాగుంటుంది కదా, వాళ్ళకు కూడా లాభం జరగాలి. అట్టాడుకుని ఉన్న వర్గాన్ని పైకి తీసుకురావాలి. ఒక రాజ్యాంగంలో ఉన్నటువంటి ఫలాలు ఈ స్థాయికి కూడా అందాలనే ఉద్దేశంతో మొన్న ఒక 2 నెలల క్రితం ఏబీసీల వర్గీకరణ చేయొచ్చు. మరి అన్ని రాష్ట్రాల వారీగా వాళ్ళు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది చేయాలని. అలాగే ఎస్టీలో కూడా చెయ్యాలి, మళ్ళీ వాళ్ళు కూడా నష్టపోవద్దనే రకంగా వాళ్ళకు కూడా గైడెన్స్ ఇవ్వడం జరిగింది. మరి రేవంత్ రెడ్డి, మన సీఎం రేవంత్ రెడ్డి గారు అక్కడ సుప్రీంకోర్టు అదే రోజు జడ్జిమెంట్ ఇచ్చింది. అదే రోజు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో స్వయంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చి రేపే దీన్ని కొత్త ఆర్డినెన్స్ తీసుకొచ్చి మాదిగ సోదరులకు న్యాయం చేస్తానని అసెంబ్లీ సాక్ష్యం ప్రకటించడం జరిగింది. ఇంతవరకు దాని కార్యరూపాన్ని దాచలే. మరి మందా కృష్ణ గారు ఆయనకు ఒక తెలంగాణ కాదు అన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు కలవడం, ఆయన ఆఫీసులో ఉన్నారు. మరి మాల సోదరులు కొంచెం ఆలోచించాలి. మనకు ఉన్నటువంటి 15% రిజర్వేషన్లు అందరూ ఏబీసీలో వర్గీకరణ అయితే కింది స్థాయిలో మాకంట కింది స్థాయిలో ఉన్నటువంటి రైలీలు కానీ వాళ్ళకు కూడా ఫలాలు అందుతాయి. ఇది ఆలోచించి అందరూ సమానంగా సమానంగా ఫలాలు పొందాలని మాకు మాల సోదరులు కానీ నాలుగు సోదరులు కానీ మా పట్ల దయ చూపెట్టి మాకు కోఆపరేషన్ చేయాలని మనం చేస్తూ ఈరోజు మరి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వినతి పత్రం ఏంటంటే మరి ప్రభుత్వమే అభిప్రాయ సేకరణ అనేది పెట్టడం జరిగింది. అన్ని మండలాల వారిగా జిల్లాల వారిగా అన్ని సంఘాల నుంచి అభిప్రాయ సేకరణ మొన్ననే రీసెంట్ ఒక 2 దాకా అందులో భాగంగా మరి ఈరోజు ఎంఆర్పీఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ వివిధ గ్రామాలకు చెందినటువంటి ఎంఆర్పీఎస్ రక్త బాంధవులు వాళ్ళందరికీ జై భీములు, జై జై భీములు. ఎంఆర్పీఎస్ జిందాబాద్, ఎంఆర్పీఎస్ జిందాబాద్. స్థానిక దండపల్లి మండల కేంద్రంలో స్థానికంగా ఉన్నటువంటి
ఎంఆర్కేఎస్ మండల కమిటీ కార్యాలయంలో స్థానిక ఎంఓ గారికి వినపత్రం ఇవ్వడం జరిగింది. విషయం ఏమగా ఎస్సీ వర్గీకరణ అమలుకు సుప్రీంకోర్టు తీర్పిచ్చిందో పెట్టుకొని మరి మాదిగల యొక్క చిరకాల కోరిక 30 సంవత్సరాల పోరాటం, అదేవిధంగా ఎంతోమంది ప్రాణత్యాగం ద్వారా సాధించుకున్నటువంటి వర్గీకరణ, మరి 2004లో సాధించుకున్న వర్గీకరణ ద్వారా మాదిగలకు న్యాయం జరిగింది. అదే సాక్ష్యం అని చెప్పేసి తెలియజేస్తూ, ఏదైతే గౌరవ మందకృష్ణ గారి నాయకత్వంలో మాదిగ జాతి 30 పోరాట ఫలితంగా సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తూ అదేవిధంగా మాల సోదరులు ఏదైతే ఉన్నారో మాల నేర్చుకున్నటువంటి మరి ఆ కుట్రలన్నిటిని వెంటనే ఆపాలి. ఎందుకంటే సాక్ష్యాలు గతంలో వర్గీకరణ జరిగితే మాదిగా ఉపకులాలకు న్యాయం ఈరోజు తీర్పిచ్చిన వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఈ వర్గీకరణను తెలంగాణ నుంచి మొట్టమొదటిసారిగా మేము అమలు పరుస్తానని చెప్పడము చాలా సంతోషకరమైనటువంటి విషయం. అదేవిధంగా ఎవరి జనాభా ఎంతో వారి జనాభా మరి వాటా అంతా అని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి ఆ మాటను మరి మాల సోదరులకు గుర్తు చేస్తూ, ఎవరైతే మాదిగా ఉపకులాల్లో మరి వారందరికీ ఉద్యోగపరంగా, ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎదగాలని చెప్పి ఈ వర్గీకరణనే మరి ప్రతి ఒక్కరికి వర్గీకరణ ద్వారానే న్యాయం జరుగుతుందని చెప్పేసి మేమంతా సోదరంతో మాదిగా ఉపకులాలకు, మాలలకు, నేతగాళ్లకు ప్రతి ఒక్కరికి వర్గీకరణ ద్వారా న్యాయం జరుగుతుందని చెప్పేసి మరి మేము దాన్ని తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతే ఇచ్చిందో అసెంబ్లీ సాక్షిగా ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకొని పెరిగినటువంటి మాదిగల యొక్క జనాభా శాతాన్ని 12% పెరిగినటువంటి జనాభాను 12% రిజర్వేషన్లు